ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, చామల లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఒంగోలులోని అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పన కల్పిస్తామని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది 10 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయలేకపోవడం నిరుద్యోగులను వంచడమేనని పేర్కొన్నారు. జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇప్పటికే 2 జనవరిలు గడిచిపోయినా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వం అటకెక్కించిందని వారు మండిపడ్డారు. ఉగాది పండుగలోపు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం స్పష్టమైన భరోసా కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఆర్వైఎస్ఎఫ్ నాయకులు పైనం రాజ్ విమల్, ఎన్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఆర్వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. నిన్నటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ సమస్య మీద చర్చిస్తారు, జాబ్ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ అసెంబ్లీలో వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, రాజకీయాల గురించి మాట్లాడడానికి, లడ్డూల గురించి రాజకీయాలు చేయడానికి సమయం సరిపోయింది తప్ప ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పేసి ఆర్వైఎఫ్గా మేము విమర్శిస్తూ ఉన్నాం. ఎందుకంటే నాడు యువగలం పాదయాత్ర ద్వారా అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర నిర్వహించినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా అని చెప్పేసి అన్ని చోట్ల సభలు సమావేశాలు నిర్వహించి నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టారు. అధికారంలోకి రాగానే జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం 10 నెలల కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగ భృతి గురించి కనీసం ఒకసారి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ 2 జనవరిలో పూర్తయిన జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. అదేవిధంగా గత ఏప్రిల్ నెలలో నిర్వహించినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 1,53,00,000 మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని రెవెన్యూ శాఖ గణాంకాలు చెప్తా ఉన్నాయి. రెవెన్యూ శాఖ శ్రీనిధి పోర్టల్లో సుమారుగా 1,93,000 పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నప్పటికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి పద్ధతుల్లో రానున్నటువంటి రోజుల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల వరద జరుగుతూ ఉంది, పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్తున్నటువంటి పెద్దల్ని ఒకటే కోరుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం 10 నెలల కాలంలో ఎన్ని రకాల కంపెనీలు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసేటటువంటి ధైర్యం ఉందా అని చెప్పేసి మేము అడుగుతూ, ఇప్పటికైనా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం నిరుద్యోగ భృతి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, లేని పక్షంలో రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మారెడ్డి, ఆర్వైఎస్ఎఫ్ రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిని. ఈ రోజున విద్యారంగం విద్య వ్యాపారం కాదు, విద్య సామాజిక సర్వీస్ అని చెప్పేసి, సోషల్ సర్వీస్ అని చెప్పేసి చెప్తా ఉంటే, ఇంకొక వైపు విద్య అనేది వ్యాపారమేనని చెప్పేసి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ముందస్తు అడ్మిషన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక ఇంటర్మీడియట్ ఫీజు వచ్చి సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ 30-40 వేలు డే స్కాలర్ ఉంటే 1,50,000 2 లక్షల ఫీజు ఒక ఒంగోలులోనే వసూలు చేస్తూ ఉన్నారు హాస్టల్కి. నీటు, జేఈ మీన్స్, ఎంసెట్ అని చెప్పేసి పేర్లు పెట్టి డబ్బే ప్రాధాన్యత అని చెప్పేసి, ర్యాంకులే ధ్యేయం, డబ్బులే ప్రాధాన్యత అనేటువంటి దోవలో ఈ రోజున కళాశాలలు, పాఠశాలలు ఉంటే, ఇంకోవైపు నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు మాకు సంబంధం లేదనేటువంటి దోవన పోతూ ఉన్నారు. అలాగే వెంటనే ఇప్పుడైనా మేలుకొని నిద్ర లేచి కళాశాలలు ఏవైతే అనాథరైజ్డ్గా నడుస్తూ ఉన్నాయో, పాఠశాలలు ఏవైతే అనాథరైజ్డ్గా నడుస్తున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకొని వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్కైనా
రికగ్నేషన్ ఉన్నటువంటి పాఠశాలలు ఇవే, కళాశాలలు ఇవే అని చెప్పేసి మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకోవైపు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మాకు పలానా డిఓ మాకు అథారిటీ మాకు డిఓ కాదు అని ఒకవైపు చెప్తా ఉంటే, ఇంకోవైపు ఆర్వైఓ మా పరిధి కాదని చెప్తా ఉంటే, ఇంకోవైపు ఏమో హైయర్ ఎడ్యుకేషన్ మా పరిధి కాదని అంటే, ఇంకా ఈ కోచింగ్ సెంటర్లకు అసలు అథారిటీ ఎవరు అనేది ఇంతవరకు స్పష్టత లేనటువంటి విషయం. మొన్న ఇటీవల చూసుకుంటే సింగరాయకొండలో చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో బాలుడు కొట్టి చంపేస్తే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులను మేలుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేని ఎడల నారా లోకేష్ వద్దకు ఈ సమస్యను వెళ్ళే దిశగా మేము ముందడుగు వేస్తామని చెప్తా ఉన్నాం. ఇంకోవైపు డిఓ ఆఫీసులో కావచ్చు, ఆర్ఐఓ ఆఫీసులో కావచ్చు, ఇతరేతర ఆఫీసుల్లో కాంట్రాక్ట్ పోస్టులు తప్పించి గవర్నమెంట్ ఉద్యోగస్తులు లేనటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీల్లో 3371 ఖాళీలు ఇప్పటికీ నమోదైంది. ఇప్పటికైనా మీరు నిద్ర లేచి విద్యను ప్రభుత్వ పరంగానే ఉండేటట్టుగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.